రామ్టాక్కి తిరిగి స్వాగతం. రాహుల్ గాంధీ ఆటం బాంబు అయిపోయింది, ఇప్పుడు హైడ్రోజన్ బాంబు పేలుస్తాడట. అసలు ఆ భాష ఏంటి? మంటలు, బాంబులు, ఇదెక్కడ భాష? ఎల్ఓపి మాట్లాడాల్సిన భాషే కాదు ఇది. ఆటం బాంబు అని ఊదర కొట్టి చివరికి అది తుస్సుమంది, అందరికి తెలిసిందే. ఇప్పుడు హైడ్రోజన్ బాంబు అని మాట్లాడుతూ ఉన్నాడు. దాని మీద 16 రోజులు బీహార్లో యాత్ర చేశాడు, ఓట్ చోరీ అని. చివరికేమైంది? గాంధీ మైదాన్ ర్యాలీ పెడితే అట్టర్ ఫ్లాప్ అయింది. మీడియా నిజం చెప్పాలంటే ఒక విధంగా ఫేవర్ చేసింది రాహుల్ గాంధీకి. గాంధీ మైదాన్ మొత్తం నిండుతారని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుని ఊదర కొడితే చివరికి ఏమీ లేకుండా అయిపోయింది. అది చాలా సగం కూడా నిండలేదు, అట్టర్ ఫ్లాప్. మరి ఇప్పుడేమంటే కొత్తగా నిన్న కూడా ఒక ప్రకటన, ఓట్ చోరీ గద్దె చోర్ అంటే ఓట్ల దొంగ, గద్దె దొంగ అంటే అర్థం ఏంటండి? గద్దె దొంగ అంటే మోడీ మూడోసారి అధికారంలోకి, అంటే ఓట్ల ద్వారా ఎన్నిక కాకుండా ఇల్లీగల్గా కూర్చున్నాడనే కదా గద్దె దొంగ అంటే. అంటే ఇది నాకు ఒక రకమైనటువంటి ఏంటంటే ఇది మామూలుగా మాట్లాడే భాష కాదు. మోడీ అసలు ప్రధానమంత్రిగా అక్కడ కూర్చోవటం తప్పు అనేటువంటి భావనలో మాట్లాడుతూ ఉన్నాడు రాహుల్ గాంధీ ఇవాళ. ఇదే కనుక కరెక్ట్ అయితే దీనికి నేపాల్ తరహా కుట్రకి తేడా ఏంటో చెప్పండి. అంటే మీరు అనొచ్చు, మీరు అంత మాత్రాన్ని అంటున్నారని. అంటే దాన్ని ఏమనాలి? ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రి అయిన వ్యక్తిని గద్దె దొంగ అంటే, మరి బంగ్లాదేశ్లో లాగా షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఇక్కడ కూడా ఎన్నికలు సరిగ్గా లేవు, అంత దొంగతనంగా ఎలక్ట్ అయి గద్దె మీద కూర్చున్నాడని చెప్పటమే కదా. ఎంతటి ప్రమాదకర ధోరణిది. ఇవాళ నిన్నే ఇంకోటి బయటకు వచ్చింది. ఈయన ఈ పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నాడు కదా, పీడిఎఫ్లు, ఒక పెద్ద కట్ట తీసుకొని. ఇవన్నీ భారత్లో తయారు కాలేదు, ఇవన్నీ కూడా బర్మాలో తయారైనాయి, మయన్మార్ నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అయినాయి, అబోర్డ్ ఇలిస్ట్రేటర్ ద్వారా ఎక్స్పోర్ట్ అయినాయి. మనం అబద్ధం ఆడినా మిషన్ అబద్ధం ఆడదు కదా. సో దీనికి ఖచ్చితంగా రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఎప్పుడు పాత పద్ధతి, ఎంతసేపటికి ఓటర్ లిస్టులో అవకతవకలు అని స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటిదాకా ఉన్నాయి. నేను రిపీటెడ్గా చెప్తున్నాను, దానికి గెలుపోవటములకి పెద్దగా సంబంధం లేదు. ఏదైనా 1-2 నియోజకవర్గాల్లో ఉంటుందో నాకు తెలియదు, కానీ పెద్దగా సంబంధం ఉండదు. అక్రమాలు ఉండటం అనేది ఎప్పుడూ ఉన్నాయి. కొత్త మెంబర్స్ యాడ్ చేయటం కూడా ఇది నిరంతర ప్రక్రియ. కొత్త మెంబర్స్ యాడ్ చేసినంత మాత్రాన వాళ్ళందరూ బీజేపీకి ఓటేశారనే దానికి ఏమైనా ఎక్కడైనా సాక్ష్యాలున్నాయా? తర్వాత రిపీటెడ్ విక్టరీస్ కాంగ్రెస్ కన్నా ఎవరికి ఎక్కువ ఉన్నాయండి? ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో రిపీటెడ్గా గెలుస్తుంది తృణమూల్ కాంగ్రెస్. అంతకుముందు సిపిఎం రిపీటెడ్గా గెలిచింది. మీరెన్నిసార్లు గెలవలేదు ఇట్లా. కాబట్టి అసలు దీనికి అసలు ఏమైనా ఆధారం ఉందా? లాస్ట్ 1 గంటలో విపరీతంగా ఓట్ల శాతం పెరిగిందనేది. మీరు గెలిచిన తెలంగాణలో పెరిగింది, మీరు గెలిచిన కర్ణాటకలో పెరిగింది, మీరు గెలిచిన హిమాచల్ ప్రదేశ్లో పెరిగింది. మరి అవి కూడా మరి దొంగ ఓట్లతోటి అధికారంలోకి వచ్చినట్టేనా? అది చెప్పాలి కదా. ఇవన్నీ ఎన్నోసార్లు చెప్పుకున్నామండి. దురదృష్టం ఏంటంటే ఇటువంటి వాటికి కొంచెం విలువ రావటం కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమిషనర్ ఖురేషిని తీసుకొచ్చి దీంట్లో చాలా దురదృష్టం ఇది. ఖురేషి లాంటి వాళ్ళు దీనికి సీరియస్ ఎలిగేషన్స్. నువ్వు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనిచేసి ఇలా మాట్లాడటం అనేది ఏంటి? ఒక జనాలకి డౌట్ వచ్చే విధంగా ఖురేషి మాట్లాడటం క్షమించరన్నారు. మిగతా వాళ్ళు మాట్లాడితే నేను ఒప్పుకుంటా. కానీ అసలు ఆటం బాంబ్ అని అన్నారు. దానికి ఫార్మల్ లాజికల్ కంక్లూషన్ తీసుకున్నారా? ఫార్మల్ లాజికల్ కంక్లూషన్ ఏంటి? ఈసీఐలో పిటిషన్ వేయటం, లేకపోతే కోర్టులో పిటిషన్ వేయటం. 2 ఆల్టర్నేటివ్స్ మీకున్నాయి. రెండిటికి మీరు అఫిడవిట్ దాఖలు చేయాలి. అఫిడవిట్ దాఖలు చేయడానికి ఇష్టపడట్లేదు అంటే రూమర్ మాంగరింగ్ రెచ్చగొట్టేసి తిరుగుబాటు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారా దేశంలో? దీనికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
ఎందుకంటే అదివరకులాగా రాహుల్ గాంధీ తప్పించుకోవడానికి లేదు. ఇప్పుడు నేపాల్లో జరిగిన కుట్ర చూసిన తర్వాత రాహుల్ గాంధీ ప్రజలు అడిగే ప్రశ్నలకి, విలేకరులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. అంతేగాని వీళ్ళు బీజేపీ ఏజెంట్లు అని చెప్పి తప్పించుకోవటానికి కుదరదు. ఇప్పటికి సిఆర్పిఎఫ్ అండి, సెక్యూరిటీ ఏజెన్సీ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఏం చెప్పాడు నిన్న? ఒక లెటర్ రాశాడు డైరెక్ట్గా రాహుల్ గాంధీకి, మల్లికార్జున్ ఖార్గేకి. అసలు రాహుల్ గాంధీ విదేశాలకి ఎప్పుడు వెళ్తున్నాడో మాకు తెలియట్లేదు, ఎప్పుడు వస్తున్నాడో మాకు తెలియట్లేదు. ఆయన జెడ్ సెక్యూరిటీ ఉన్నటువంటి వివిఐపి మరి అటువంటి వ్యక్తి భద్రత చూడాల్సిన బాధ్యత మాకుంది. రేపొద్దున ఆయనకి విదేశాల్లో ఏమైనా జరిగితే మేం బాధ్యులం ఎట్లా అవుతాం? మరి మాకు చెప్పకుండా అసలు వెళ్ళకూడదు. అది ఎల్లో బుక్ ఆన్ సెక్యూరిటీ గైడ్ లైన్స్ వెరీ క్లియర్. దే హ్యావ్ టు ఇంటిమేట్ ఇన్ అడ్వాన్స్ టు ది సెక్యూరిటీ ఏజెన్సీ సిఆర్పిఎఫ్. అది చేయకుండా వెళ్ళటం అనేది ఎన్ని యాత్రలు అండి చూడండి ఒకసారి. ఈ సంవత్సరం సంగతి నేను ఇచ్చాను, స్లైడ్లో ఇచ్చాను చూసుకోండి. ఇటలీ 11 రోజులు, వియత్నాం 6 రోజులు, దుబాయ్ 7 రోజులు, ఖతార్ 8 రోజులు, లండన్ 13 రోజులు, మలేషియా నిన్నటికాక మొన్న 5 రోజులు. ఎక్కడా వీటికి ముందుగా సెక్యూరిటీ ఏజెన్సీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒక బాధ్యత గల వ్యక్తి, లీడర్ ఆఫ్ అపోజిషను కనీసం ఆ రూల్స్ పాటించకుండా వెళ్తే ఇంకా ఈయన చెప్పే మాటలు మనం ఎందుకు వినాలి అసలు? రెండో దానికన్నా ముఖ్యంగా ఏంటంటే చాలామందికి డౌట్స్ వస్తున్నాయి. రాహుల్ గాంధీ హ్యాస్ బికమ్ ఏ మిస్టరీ నౌ. అవును మరి, ఎందుకంటే నేపాల్ పరిణామాల తర్వాత రాహుల్ గాంధీ మోర్ ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎటువంటి అనుమానాలకి తావివ్వకూడదు. నేపాల్ తరహా కుట్ర ఎందుకనంటే మీరు దొంగతనంతో గద్దె మీద కూర్చున్నారని చెప్పటం అనేది అత్యంత తీవ్ర ఆరోపణ రాహుల్ గాంధీది. రెండోది, మీరు ఎటువంటి ఇది చెప్పకుండా విదేశాలకు వెళ్ళటం అనేది చాలామంది డౌట్స్ ఉన్నటువంటి అంశం ఇది. వీటన్నిటికీ రాహుల్ గాంధీ చాలా బాధ్యతగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన హైడ్రోజన్ బాంబు పేలుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఆటం బాంబు లాంటిదే ఇంకొకటే. ఈ బాంబులు తుస్సుమంటం తప్పితే పేలే బాంబులు కావివి. ఇటువంటి ఫేక్ నేరేటివ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్ బిల్డప్ చేయటంలో ఉద్దేశం ఏంటి అసలు రాహుల్ గాంధీకి? పాట్నా ర్యాలీ ఫ్లాప్ అయింది, ఎంత చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు నిజాయితీగా సాక్ష్యాధారాలతోటి మాట్లాడినప్పుడే ప్రజలు వింటారు. అంతేగాని నేను అఫిడవిట్ ఫైల్ చేయను, నేను కోర్టుకి వెళ్ళను, అయినా నేను గాల్లో రాళ్ళు వేస్తూ ఉంటానంటే ఇది నేపాల్ కాదు రాహుల్ గాంధీ, భారత్. మర్చిపోవద్దు. ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.